పేర్లు పెట్టారు. మడిమ పట్టుకునేవాడు, కాళ్ళు పట్టుకునేవాడు మోసగాడనైతే ఇప్పుడు నీవు నాతో పెనుగులాడి గెలిచావు గనుక నీకు క్రొత్త పేరు ఇస్తున్నాను. నీ పేరు ఇక నుంచి ఇశ్రాయేలు. ఇక నుంచి నీకు ఒక క్రొత్త జీవితం, ఒక క్రొత్త పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు మారిన వ్యక్తులకు నా దేవుడు ఇచ్చినటువంటి పేరు ఇశ్రాయేలు. దేవునితో పోరాడి, మనుషులతో పోరాడి నువ్వు గెలిచావు, అంతే అంతే. ప్రియులరా, మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలోనికి రాకముందు, యేసుక్రీస్తు ప్రభు నా బ్రతుకులో జోక్యం చేసుకోకముందు నా ఫ్యామిలీ కూడా నాకు పేరు పెట్టింది, నా కుటుంబం కూడా. ఆ పేరేందో తెలుసా? దరిద్రుడు. దరిద్రుడు. నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన పేరు దరిద్రుడు. దరిద్రుడు. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, నేను అబద్ధం చెప్పట్లా. మాకు ఇచ్చిన పేరు దరిద్రులు, దౌర్భాగ్యులు. జీవం గల నా దేవుడు ఆయన రెక్కల కిందకి వెళ్ళినప్పుడు దరిద్రుడా, దౌర్భాగ్యుడా అని పిలవలా. ఏమని పిలిచాడో తెలుసా? అరే, సమాధానమే లేని బ్రతుకు బ్రతుకుతున్నవాడా, సమాధానమే లేని జీవితం జీవిస్తున్నవాడా, ఇదిగో నేను నీకు క్రొత్త పేరు ఇస్తున్నా. నా పేరుకి ఏంటది అర్థం తెలుసా? సమాధానమునకు రాజు. షాలేము రాజు. నీకు క్రొత్త పేరు ఇస్తున్నా నేను, సమాధానానికి రాజు. సమాధానానికి రాజు. నీ జీవితంలో, నీ హృదయంలో, నీ కుటుంబంలో సమాధానమే కాదు, నీ వలన అనేక కుటుంబాలకు సమాధానం. సమాధానం. అనేక కుటుంబాలకి సమాధానం. కుటుంబాలకి సమాధానం నేను ఇస్తా. నేను ఇస్తా. ఇది నేను మాట చెప్పడం కాదు, నా జీవితంలో ఇది అనుభవం అయింది. ఈరోజు మీకు చెప్తున్నాను, మీ పరిస్థితులు శాపగ్రస్తంగా ఉన్నాయా? మీ పరిస్థితులు అతలాకుతలమైపోయి ఉన్నాయా? మోడు బారిపోయి ఉన్నాయా? మారా అనుభవాల్లో ఉన్నాయా? చేదైన అనుభవాల్లో ఉన్నాయా? మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, పరిశుద్ధ పరచబడి దేవుని వైపు తిరుగు. ఒక క్రొత్త జీవితం నీకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఒక క్రొత్త పేరు నీకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఇప్పటికే బాప్తిస్మం పొంది కూడా అలజడిలో బ్రతుకుతున్న వారలారా, మీ దోషాలు ఒప్పుకొని మారు మనసు పొందండి. రక్షణను ఎరిగి కూడా, రక్షణ పొంది కూడా మళ్ళా బుద్ధిహీనంగా మీరు చేసిన పనుల నుంచి మళ్ళుకొని తిరిగి ఆయన పాదాలు హత్తుకోండి. నా తండ్రి యాకోబుకి ఇశ్రాయేలు అని పెట్టినట్టు నిన్ను ఒక నూతనమైన అనుభవాల్లో గుండా ఆయన తీసుకెళ్ళబోతున్నాడు. నీ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు ఆయన. మారు మనసు పొందో, జీవితాన్ని దిద్దుకో, పరివర్తన చెందో, పశ్చాత్తాపమునందు మార్పు చెందు. రాబోతున్న సంవత్సరాల్లో, రాబోతున్న దినాల్లో దేవుని నూతనమైన క్రియలు నీవు చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాల్లో అలాంటి మార్పును ఆశించినట్లయితే ఈరోజే తీర్మానం చేసుకొని సరి చేసుకోండి. నా దేవుడు నీకు ఇచ్చే నూతనమైన పేరు ఇక్కడ ఉంది. ఇప్పుడు నాకు ఈ పేరు ఇచ్చాడు కదా, రేపు అక్కడ పోయి నాకు ఇంకొక పేరు ఇస్తాడంట. ఆ మాట కూడా బైబిల్లో రాశాడు. ఆ మాట కూడా బైబిల్లో రాశాడు. జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నేను నీకు జయించిన వానికి తెల్లని రాతినిత్తును, దాని మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, అది పొందిన వానికే తప్ప ఇంకొకటికి తెలియదు అన్నాడు. ఇక్కడ పేరు పొందా, ఇంకేం పేరు పొందుతావు అనుకుంటున్నారా? లేదు, అక్కడ ఉంది. మళ్ళా శోధనల పరీక్షలతో, అగ్ని పరీక్షలతో అల్లాడిపోతున్నావా? అట్లయితే జయించు.
అధిగమించు. జయించిన వారికి దక్కే క్రొత్త పేరు మళ్ళా నీకు సిద్ధపరచబడి ఉంది. దేవుడు భూమి మీద పెట్టిన పేరు ఒకటి ఉంది, నాకు రేపు యేసయ్య ఇచ్చే క్రొత్త పేరు కూడా ఒకటి ఉంటుంది, నీకు కూడా దక్కింది. విశ్వాసాన్ని వదిలిపెడతావా? దేవుడు శిక్ష చేస్తుంటే, దేవుడు గద్దిస్తుంటే గద్దింపును తిరస్కరించి తప్పించుకుందామని చూస్తావా? ఏ ఊరు పోతావు? ఏ ప్రాంతానికి పోతావు? ఆయన చేతి నీడ నుంచి ఎట్లా తప్పించుకుంటావు? నువ్వు ఎక్కడికి పోయినా క్రమశిక్షణ చర్యలో భాగంగా నిన్ను తోమకుండా వదిలిపెట్టడు. ఆ తోముడు వద్దనుకుంటావా? ఇక్కడే మారు మనసు పొందావు, జీవితాన్ని దిద్దుకో. రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నాను, రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నాను, నేను మారు మనసు పొంది యేసయ్య దగ్గరికి వెళ్ళి 2002 ఏప్రిల్ 17వ తారీఖున ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల వేళ బాప్తిస్మాల సమయంలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు దరిద్రుడు అనే టైటిల్తోనే వెళ్ళాను, ఒక అర్థం లేని జీవితంలోనే వెళ్ళాను. కానీ అక్కడ నా దేవుడు నా శాపాన్ని తొలగించి పాపాలన్నిటినీ ఆయన రక్తంతో కడిగి నాకు షాలేము రాజు అనేటువంటి ఒక క్రొత్త పేరునిచ్చి, నీతికి సమాధానానికి రాజు అని అర్థం వచ్చేటువంటి ఆ పేరుని నాకు అనుగ్రహించాడు ఆయన కృపతో. ఎన్నో పేర్లు ఉన్నాయి, ఎందుకో ఆ పేరే నాకు అనుగ్రహించాడు. సమాధానం లేని నా బ్రతుకి సమాధానాన్ని ఇచ్చాడు.